చెన్నూరు టౌన్లో మొదలు రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉండే. మారమ్మ వార్డులో ఆటో పోయే పరిస్థితి కూడా లేకుండే. చెన్నూరు టౌన్లో ఎక్కడైతే నాలీలు సరిగా లేవో, రోడ్స్ సీసీ రోడ్స్ సరిగా లేవో అవి కూడా పూర్తిగా చేయడం జరిగింది. దాని తర్వాత అంబేద్కర్ భవన్ కావాలని చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ చెన్నూరు టౌన్లో డిమాండ్ ఉండే. ఈరోజు 20 లక్షలతోని ఆ అంబేద్కర్ భవన్ కూడా కట్టడం జరిగింది. వారి మళ్ళీ ఒక కోరిక ఉండే, సార్ ఇంకా కొద్దిగా పెద్దగా భవనం ఉంటే బాగుంటుంది అంటే ఇంకొక 25 లక్షల రూపాయలు ఆ భవనంకి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పని కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. వెజిటబుల్ మార్కెట్ ఇక్కడ చాలా రోజుల నుంచి మన వెజిటబుల్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వారు షిఫ్ట్ కానీకే చాలా, ఇంతకుముందు నేను మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు, సార్ మేము ఇక్కడనే ఉంటాము, మాకు షిఫ్ట్ అవసరం లేదని చెప్పి మొదలు చెప్పినారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు, సార్ ఇక్కడ షిఫ్ట్ అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళు షిఫ్ట్ అవుతామన్నారు. ఈ వెజిటబుల్ మార్కెట్ కూడా పూర్తిగా అయింది. ఇవాళ వాళ్ళ కోరిక మేరకు ఈ ప్లాట్ఫామ్ కూడా ఏదైతే ఉందో గ్రౌండ్లో మంచిగా మొర్రం వేసి మెటల్ వేసి దాన్ని రఫ్ స్టోన్ వేస్తే మేమందరం కూడా ఇక్కడ షిఫ్ట్ అవుతామని చెప్పి అందరు కూడా చెప్పడం జరిగింది. సో అవి కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు ఆ పనులన్నీ పూర్తిగా చేసుకొని ఈ వెజిటబుల్ మార్కెట్ ఇక్కడ షిఫ్ట్ అవుతాము. తర్వాత నాన్ వెజ్ మార్కెట్లో ఇక్కడ కూడా కాంట్రాక్టర్తో ఒక సమస్య ఉంది. టెక్నికలీ బిల్స్ క్లియర్ కాలేదు. ఎందుకంటే టెక్నికల్లీ దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది. దాని వలన కాంట్రాక్టర్ పని చేయడానికి వారు వెనక్కి వెళ్ళారు. సో నేను ఈరోజే కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు, ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి ఆ పని కూడా కొత్త ఫండ్లో పెట్టి పూర్తిగా చేయాలని చెప్పి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 100 బెడెడ్ హాస్పిటల్ మనకు శాంక్షన్ అయినప్పటికీ కూడా శాంక్షన్ స్ట్రెంత్ కేవలం 50 మందికే, 50 బెడెడ్ హాస్పిటల్కే ఉంది. నేను నిన్న దామోదర్ రాజనరసింహ గారితో మాట్లాడి ఇది తొందరగా శాంక్షన్ చేయాలని చెప్పి వారికి కోరడం జరిగింది. సో ఏప్రిల్ వరకు ఆ 100 బెడెడ్ హాస్పిటల్ పూర్తిగా చేసుకొని శాంక్షన్ స్ట్రెంత్ సహా అక్కడ షిఫ్ట్ కావాలి. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే చెన్నూరులో కూడా ఇక్కడ మనం చూసినాము, డయాలసిస్ యూనిట్ స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ మంచిర్యాల పోయేది అవసరం లేదు, వారు ఇక్కడనే వచ్చి సరిగా డయాలసిస్ చేసుకుంటున్నారు. దీని ప్రకారంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వీళ్ళకి మంచిర్యాల పోయేది అవసరం లేకుండా ఈ హాస్పిటల్ నడిపిస్తూ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని ఈ 100 బెడెడ్ హాస్పిటల్ పూర్తి చేసుకొని శాంక్షన్ స్ట్రెంత్ తీసుకొచ్చి ఆ హాస్పిటల్ కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. అంతేకాదు ఈ ఎగ్జిస్టింగ్ 50 బెడెడ్ హాస్పిటల్ని కూడా మదర్ అండ్ చైల్డ్ కేర్ అంటే ఓన్లీ డెలివరీస్ కోసం, ఎందుకంటే చాలా డెలివరీస్ అవుతున్నాయి ఈ ప్రాంతంలో, ఇక్కడనే వేరేగా చేస్తే వాళ్ళకి పేషెంట్స్కి వాళ్ళ అటెండెన్స్కి కూడా సౌకర్యాలు ఉంటాయి. సో ఇలాంటి ఆలోచనతోని మన చెన్నూరు టౌన్ని డెవలప్ చేస్తున్నాము. అమృత్ స్కీమ్ కూడా ఈ సంవత్సరం పూర్తిగా అయిపోతుంది. మొన్న కూడా కాంట్రాక్టర్ గారితో వర్క్స్ డిలే ఉన్నాయని చెప్పి వారితో ఫాలోఅప్ చేసినప్పుడు వారు అన్నారు, సార్ నేను కేంద్రం నుంచి నిధులు రాకపోయినా కానీ నేను మీ చెన్నూరుకి మా కాంట్రాక్టర్కి నిధులు ఇచ్చి ఈ అమృత్ స్కీమ్ కూడా తొందరగా చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు టౌన్లో 30 కోట్లు, కైతాన్పల్లిలో 40 కోట్లు, మందమరిలో 30 కోట్లు, ఈ 100 కోట్లు కూడా తొందరగా వర్క్స్ కంప్లీట్ చేసుకుంటామని చెప్పి వారు నాకు హామీ ఇవ్వడం జరిగింది. సో అన్ని రంగాలలో ఇంకా టిఎఫ్ఐడిసి నిధులు కూడా ఏదైతే ఇంతకుముందు నిధులు లేనప్పటికీ కూడా శాంక్షన్ అని చెప్పినారు, మళ్ళీ పోయి నేను మున్సిపల్ సెక్రటరీ గారికి చెప్పినాను, అది కుదరదు, మాకు డెఫినెట్లీ నిధులు ఇవ్వాలని చెప్తే ఆ ఆలోచనతో కూడా మళ్ళీ టిఎఫ్ఐడిసి ఫ్రెష్ ఫండ్స్ శాంక్షన్ చేస్తున్నారు. ఫ్రెష్ వర్క్స్ కూడా ఇంకొక 15 కోట్ల రూపాయలు ఇక్కడ కేవలం సీసీ రోడ్స్కి నాలీస్ కోసం కూడా శాంక్షన్ కావడం జరిగింది. త్వరలోనే ఈ పనులు కూడా స్టార్ట్ అయ్యి చెన్నూరు టౌన్లో అన్ని చోట్ల కూడా సరిగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి.
ఒకసారి మటన్ మార్కెట్ గతంలో మార్కెట్ ఉన్నప్పుడు ఉన్న మేకను కోసుకుని మేక కూర అమ్మకుంటే తెల్లారి ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటి ఏమైనా ఉంటాయా? ఫ్రిడ్జ్ డీప్ ఫ్రీజర్ అవన్నీ ఇవి ఎట్లా ఉంటాయి? ఎవరైతే షాప్ పెడుతున్నారో వారికి అనుకూలంగా వాళ్ళు సెటప్ చేసుకోవాలి. వాళ్ళకి ఏమైనా లోన్స్ కావాలంటే ఇవ్వచ్చు. ఎందుకంటే సెంట్రలైజ్ అయితే మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి మేనేజ్ చేయడం కష్టమవుతుంది. ఎవరైతే షాప్ నడిపిస్తున్నారో వారికి ఏమైనా సాయం కావాలనుకుంటే ఏదైనా బ్యాంక్ లింకేజ్ క్రియేట్ చేసి వాళ్ళకి లోన్ ఇప్పించి వాళ్ళు డీప్ ఫ్రీజర్ పెట్టుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్ పెట్టి తెల్లారి అమ్ముకుంటారు సార్. అది ఫ్రిడ్జ్ లో పెట్టకుండానే అమ్ముతాను. సెంట్రల్ మార్కెట్ లో, కొత్త బస్ స్టాండ్ లో ఎలాంటి చర్యలు జరుగుతలేవని ప్రజలు ఆరోపిస్తారు. సరే మనం ఎంక్వైరీ చేసి సరైన చర్యలు తీసుకుంటాం.